Hello Habibies, welcome to Bash Vlogs in Dubai. This is Anu. Ela unnaru meer andaru. I really hope you all are doing great with God's grace. Aithe మీరు లాస్ట్ వీడియో చూసారు కదండి, ట్విన్నింగ్ వీడియో. సో మదర్ అండ్ డాటర్ ట్విన్నింగ్ వీడియో. అందులోనేమొచ్చి ఒక 1 సారీ 2 డ్రెస్సెస్ ఫర్ మదర్ అండ్ డాటర్ అని చెప్పి డ్రెస్ చూపించాను కదా. సో ఆ డ్రెస్ది ఎలా నేను స్టిచ్ చేశాను అదంతా నేను మీకు వీడియో పెడతానని చెప్పాను కదండి. సో దిస్ ఇస్ దాట్ వీడియో. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఏ డ్రెస్ మీకు నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఐ రియలీ వాంట్ టు నో. అండ్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళైతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, మళ్ళీ మర్చిపోతున్నారు మీరు. అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టగంట మాత్రం వెళ్ళలేదు, లైక్ కొట్టు వెళ్ళండి. ఐ రియలీ ఫీల్ గుడ్. అండ్ కమింగ్ టు ద సారీ అండ్ కఫ్తాన్ డ్రెస్, దిస్ ఇస్ ద కఫ్తాన్ డ్రెస్ వాట్ ఐఎమ్ వేరింగ్ రైట్ నౌ. ఇదే కఫ్తాన్ డ్రెస్ అనమాట. అండ్ శారీ గురించి ముందు మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ నేను ఒక జార్జెట్ శారీ తీసుకున్నాను. ఆ శారీ ఏంటంటే టూ సైడ్స్ బార్డర్ వచ్చింది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బార్డర్ వచ్చింది అనమాట రెండు పక్కల. అయితే వచ్చింది ఆ శారీ నేను పాపకి ఎలా స్టిచ్ చేశానో చెప్తాను ముందు. రఫల్ శారీ స్టిచ్ చేశాను కదా. ఆ శారీ ఎలా అంటే ఫస్ట్ మా పాపకి కట్టాను అనమాట. శారీ కట్టేసి చూసుకున్నాను అసలు ఎంత లెంత్ పడుతుంది అని చెప్పి చూసుకున్నాను. చూస్తే తనకి 136 ఇంచెస్ పడింది అనమాట. 136 ఇంచెస్ పడింది. అండ్ పన్నా జనరల్గా అన్ని శారీస్ లాగే 46 ఇంచెస్ ఉందన్నమాట, అంటే శారీ పన్నా. అయితే నేను ఏం చేశాను, ఆ 136 ఇంచెస్ ఏది ఉందో అది నేను కట్ చేసి సెపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. నేను పళ్ళు వైపు పార్ట్ తీయలేదు, కుచ్చుల వైపు నుంచి వస్తుంది కదా. సో ఆ పార్ట్ నుంచి 136 ఇంచెస్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకున్నాను, ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను అనమాట. ఫోల్డ్స్ చేసుకుని మీకు వీడియో పెడతాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే చేసుకున్న తర్వాత బేబీకి నావెల్ అంటే బేబీకి బెల్లీ బటన్ నుంచి ఎంత లెంత్ వచ్చింది ఫీట్ వరకు చూసుకున్నాను అనమాట. చూసుకుంటే తనకి 28 ఇంచెస్ ఉంది తన హైట్. సో 28 ఇంచెస్ ఉంటే 28 ఇంచెస్ ప్లస్ మనం ఫోల్డ్ చేయాలి కదండి, బార్డర్స్ ఫిక్స్ చేయాలి, ప్లస్ రఫుల్ యాడ్ చేయాలి నేను కిందన అని చెప్పేసి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి నేను 32 ఇంచ్ లెంత్ ఉంచుకున్నాను. 28కి 4 ఇంచ్ యాడ్ చేసి 32 ఇంచెస్ హైట్ ఉంచుకున్నాను అనమాట. ఉంచి అంటే పన్నా 46 ఉంది, సారీ పన్నా 46 ఉంది కదా. సారీ పన్నా 46 అంటే అందులో 32 నేను మామూలుగా శారీకి ఉంచుకున్నాను కదా. సో మిగతా 14 ఇంచెస్ నేను ఏం చేశానంటే రఫల్స్కి తీద్దామని ఫోల్డ్ చేసి రెండు, అంటే ఇది ఇలా ఉన్నది కదా, నేను మీకు వీడియోలో పెడతాను చూద్దరు. అయితే ఫోల్డ్ చేసి 7 ఇంచెస్ వచ్చేలాగా ఇటుపక్క 7 ఇటుపక్క 7 వచ్చేలా ఫోల్డ్ చేసి అక్కడ 7 ఇంచెస్ వచ్చేలాగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ 32 అంటే 16 ఫోల్డెడ్ కదా, ఇది 16 ఇంచెస్ ఉంచుకొని కింద 7 ఇంచెస్ అలా కట్ చేసుకున్నాను అనమాట. అది రఫల్ చేసుకొని స్టిచెస్ వేసుకొని అలా చేసుకున్నాను. అది మనం డైరెక్ట్గా ఇప్పుడు క్లియర్గా వీడియోలో మీకు చూపిస్తాను, మెజర్మెంట్స్ అండ్ ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అన్నీ క్లియర్గా చూపిస్తాను. లెట్స్ గో టు ద వీడియో. సో నేను చెప్పినట్టు ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకొని నేను ఇక్కడ 16 ఇంచెస్ మొత్తం అంతా మార్క్ చేసుకొని, అంటే 32కి ½ 16 కదా, ఇది మొత్తం అంతా అలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. త్రూ అవుట్ డాటింగ్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ స్కేల్ యూస్ చేసి డ్రా చేసి స్ట్రైట్ లైన్, అప్పుడు అది కట్ చేసేస్తే నేను కిందన వస్తుంది కదండి బ్యాండెడ్ లాగా, అదంతా నేను రఫల్స్ వేసేసుకున్నాను అనమాట. నా దగ్గర వీడియో నేను తీసాను, కానీ ఆ వీడియో పెట్టడానికి నాకు కనిపించట్లేదు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు. ఐఎమ్ సో సారీ. నా దగ్గర సారీ నేను ఎలా స్టిచ్ చేశాను అది నాకు ఆ క్లిప్పింగ్స్ నాకు అసలు కనిపించట్లేదు. నేను డీటెయిల్గా నేను చెప్పగలుగుతున్నాను కానీ చూపించలేకపోతున్నాను. అయితే ఇలా కట్ చేసుకొని రఫల్స్ వేసేసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ అన్నీ మాత్రం మీకు పర్టికులర్గా నేను బుక్లో నోట్ చేసుకున్నట్టు మీకు అన్నీ చెప్పేశాను. ఇక్కడ అయితే నేను మిగతా రఫల్స్ వేసుకోగా ఇక మిగతా పార్ట్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి ట్రిమ్ చేసేసుకున్నాను అనమాట, అంచులు కుట్టేసుకున్నానని. సో ఈ శారీ ఇదేనండి శారీ. సో ఇలా నేను రఫల్స్ కూడా వేసుకున్న తర్వాత ఇలా రఫల్స్ చూస్తున్నారు కదా, నేను ఇంత పీస్ ఉంచి ఇక్కడ నుంచి రఫల్స్ వేసాను అనమాట. ఇలా
రఫల్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను పాపకి మళ్ళీ సారీ కట్టి చూసాక ఆ తర్వాత నేను కుచ్చులన్నీ పెట్టాను కదా, కుచ్చులు పెట్టాక నేను పిన్ పెట్టుకున్నాను అనమాట. అక్కడ పిన్ పెట్టుకున్నాను అండ్ పళ్ళు కూడా వేసాక అక్కడ కూడా పిన్ పెట్టేసుకున్న తర్వాత అది జాగ్రత్తగా అలా ఒప్పించేసి అక్కడ అది కూడా ఫిక్స్ చేసేసాను అనమాట. ఇది ఇలా ఫిక్స్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇవి కుచ్చులు అనమాట, సారీ కుచ్చులు. అండ్ ఇది సారీ పళ్ళు అనమాట. ఇది కూడా ఫిక్స్ చేసుకున్నాను. బాబు ఏడుస్తున్నాడు. సో ఇది సారీ ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇది రఫల్స్కి, నేను సారీస్కి మనం ఫాల్ వేసుకుంటాం కదండి కిందన, దీనికి నేను ఏం చేశానంటే పాపకి ఇక ఫాల్ అది వేద్దాం అనుకోలేదు. ఈ రఫల్స్ కిందన ఇంత పీస్ ఉంచుకుని నేను ఇంచుమించు 3 ఇంచెస్ ఉందన్నమాట. 3 ఇంచెస్ ఉంచి దాని మీద ఇలా వేసేసుకున్నాను. సో ఇలా వచ్చే రఫల్స్ చూస్తున్నారు కదా. రఫల్స్ సర్క్యులర్గా కట్ చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి, కానీ నేను ఇక్కడ స్ట్రైట్ రఫల్సే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ప్లీట్స్లో పెట్టేసుకొని ఇలా రెడీ చేస్తాను సారీని. నా కూతుర్ని సారీ కట్టుకొని రఫల్స్ కనిపించేలా పోజ్ ఇవ్వమ్మా అంటే ఇలా ఇచ్చింది. షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు షో ద సారీ. ఇది మాత్రం ఫస్ట్ టైం దీవాళీ రోజు కట్టుకుందనమాట. ఆ రోజు బాగా రెడీ చేశాను. చూసారు కదా నేను రఫల్ సారీ ఎలా స్టిచ్ చేశాను. అయితే ఈ కఫ్తాన్ టాప్ ఎలా స్టిచ్ చేసుకున్నానో చూద్దాము ఇప్పుడు. అయితే నాకు సారీ పీస్ 78 ఇంచెస్ మిగిలిందనమాట, మిగతా క్లాత్. ఆ 78 ఇంచెస్లో నేను ఇలా పెట్టుకొని చూసుకున్నాను ఫస్ట్. ఇది నాకు టాప్ అవుతుందా అని చెప్పి చూసుకుంటే అవుతుంది అనమాట, నీస్ కిందకే వస్తుంది నాకు. అయితే దీంతో ఒక టాప్ స్టిచ్ చేసుకుందాము, మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. అయితే నేను రెగ్యులర్ కుర్తీ కుట్టాలనుకోలేదు. సో ఏం చేశానంటే ఈ నెక్ డిజైన్ కూడా చూసాను. ఇది నెక్ డిజైన్ ఏంటంటే ఇది పళ్ళుకి వచ్చింది అనమాట. పళ్ళుకి బ్యూటిఫుల్ ట్రయాంగిల్స్ వచ్చాయి చూసారా. ఇది జనరల్గా మనకి ఇలాంటి డిజైన్స్ బాందినీలో కూడా వస్తాయి. ఇవి ఏంటంటే మన బాడీ పోస్చర్ని చాలా చాలా లుక్ ఇస్తుంది అనమాట. సో అందుకే నేను ఏమనుకున్నాను అంటే, అయితే నేను ఆ పళ్ళు డిజైన్ నీస్ దగ్గర అంటే కిందన టాప్కి వచ్చేలాగా, కుర్తీకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. అయితే నాకు ఇలా పెట్టుకొని చూస్తే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇలాగా. అయితే చూడండి ఇక్కడ లైన్స్ ఇచ్చాడు. ఈ లైన్స్ కూడా నేను ఇలా ఉంచుకున్నాను, షోల్డర్ పై నుంచి ఇలా వచ్చేలాగా ఉంచుకున్నాను చూసారా. ఇది ఎడ్జ్ ఆఫ్ ద పళ్ళు ఎడ్జ్ డిజైన్ అనమాట, ఎండింగ్. సో ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఈ నెక్ నేను 6 ఇంచెస్ డీప్ ఉంచుకున్నాను. ఇదంతా మీకు తెలుస్తుంది. ఇది నేను ఇక్కడ చిన్న డీటెయిల్, ఏదో సింపుల్గా అలా ప్లెయిన్గా కాకుండా ఇలా ఇక్కడ చిన్న కుచ్చు పెట్టుకొని ఇలాగ పెట్టుకున్నాను అనమాట. సో ఇది పెట్టుకోవడానికి కొంచెం బ్రాడ్గానే నెక్ కట్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా వీడియోలో చూసి ఏంటి ఎంత బ్రాడ్ కట్ చేసేసింది అనుకోవచ్చు. సో దీనికోసమే నేను కొంచెం బ్రాడ్గానే కట్ చేసుకున్నాను. అండ్ ఇంకా మీరు ఇలాంటి డిజైన్ కుట్టించుకోవచ్చు. పిల్లలు ఇంకా నాలా ఇది తెలుసు కదండి, ఇది బాడీ మనం ఎంత దాకైనా ఉంటుంది, XL, XXL దాకైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్ టాప్ అయిపోతుంది. సో బేబీస్ ఒక 8 ఇయర్స్ వరకు కూడా, మా పాప 6 ఇయర్స్, సో 7 ఇయర్స్ అలా బేబీ 7 ఇయర్స్ 8 ఇయర్స్ అంటే హైట్ని బట్టి తన ఎంత లెంత్ పడుతుంది దాన్ని బట్టి అలా మనకి ఒక 78 ఇంచెస్ అలా మిగిలితే మెటీరియల్ మనకి ఇలాగా ఒక టాప్ కూడా అవుతుంది వాళ్ళకి అలా సారీ డిజైన్ చేసి. ఇప్పుడు కఫ్తాన్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకున్నా నేను మీకు డీటెయిల్గా చూపించేస్తాను. లెట్స్ గో. సో ఇది మొత్తం సారీ పీస్ 78 ఇంచెస్ నేను ఇలాగా పరిచి పెట్టుకున్నానండి స్ట్రైట్గా. ఇది ఇక్కడ ఒక పక్కన మాత్రం ఒక ఎడ్జ్లో మాత్రం ఈవెన్గా లేదు. అయితే ఇలా స్ట్రైట్గా ఆ టైల్ది లైన్ ఉంది కదా, దాని రెఫరెన్స్తో స్ట్రైట్గా అలా పరుచుకున్నాను. సో ఇది డిజైన్ మొత్తం. అయితే దీన్ని ఇప్పుడు నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ 4 ఫోల్డ్స్ చేసుకొని మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకున్నాను కదా, చూస్తున్నారా ఈ పీస్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇది సరిగ్గా లేదనమాట, అన్ఈవెన్గా ఉందని చెప్పాను కదా. ఇక్కడ నేను కట్ చేసేలేదు, మొత్తం మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా కట్ చేద్దామని ఉంచాను. ఎందుకంటే మెయిన్ నాకు ఇక్కడ పళ్ళుది ఎడ్జ్ వచ్చింది కదా, అక్కడ లైన్స్ హారిజంటల్గా, అది నాకు ఇంపార్టెంట్ అనమాట.
అండ్ ఇక్కడ నేను 6 ఇంచెస్ ఉంచుకున్నాను చెప్పాను కదా, నేను నెక్ దగ్గర చిన్న డీటెయిల్ ఇవ్వడానికి ప్లీట్ పెట్టడానికి అని చెప్పేసి. అందుకే జనరల్గా 3 ఉంచుకుంటాము, కాకపోతే నేను ఇక్కడ 6 ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర నేను చెస్ట్కి మార్క్ పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ పెట్టాను. అండ్ 9 ఇంచెస్ దగ్గర కూడా పెట్టాను అనమాట వేస్ట్కి. 9, 10 దగ్గర పెట్టుకుంటాం జనరల్లీ మనం వేస్ట్కి. అయితే ఇప్పుడు ఏంటంటే మన చెస్ట్ దగ్గర ఇంకా నేను వేస్ట్ దగ్గర మార్క్ చేసి ఉంచుకున్నాను కదా. సో బర్స్ట్ ఏమో వచ్చి 36 కదా, 36 అంటే సో 4 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని 11 ఇంచెస్ దగ్గర అలా పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ ఏమొచ్చి నేను 10 ఉంచేసుకున్నాను అనమాట. 10 కాదు, నేను 12 ఉంచేసుకున్నాను యాక్చువల్గా. లూజ్గా ఎలాగో లూజ్ మోడలే కదా అని చెప్పేసి 12 ఉంచేసుకున్నాను. అండ్ ఇక్కడ చిన్న కర్వ్ అక్కడ బర్స్ట్ దగ్గర నుంచి వేస్ట్ అలా చిన్న కర్వ్ తీసి అలాగా జస్ట్ క్రాస్ లైన్ డ్రా చేసి కిందకి తెచ్చేసాను అనమాట. అది అలాగా అదే బాడీ ఫిట్టింగ్ అనమాట. అది అలా స్టిచ్ చేసేస్తే ఇంకా కఫ్తాన్ అయిపోతుంది. షోల్డర్స్ అది వేసుకొని ఇంకా నెక్ స్టిచ్ చేసుకొని బార్డర్ ట్రిమ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసేద్దామని చూస్తున్నాను అనమాట. చాక్ పీస్తో రౌండ్ నెక్ ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని అది అలా కట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను అనుకున్నాను నెక్ది పీస్ వస్తుంది కదా, ఒక వైట్ క్లాత్ వస్తుంది, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అది దాని ఒక కాటన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే అది అతుక్కుపోతుంది. అది నెక్ మీద వేస్తారు. మనకి ఏ షేప్ కావాలంటే దాని మీద ఫస్ట్ స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ దీని మీద స్టిచ్ చేసుకొని అప్పుడు కట్ చేసి రివర్స్ చేస్తే మనకి నెక్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలానే చేద్దాం అనుకున్నాను, కానీ నేను అసలు ఏ మతి మీద ఉన్నానో ఫస్ట్ నెక్ కట్ చేసేసాను అనమాట. దట్ ఇది జార్జెట్ క్లాత్ కదా, సాగిపోతూ ఉండేది. సో అందుకే నేను ఏం చేశానంటే ఇలా నెక్ కట్ చేసేసాను కాబట్టి ఫస్ట్ షోల్డర్స్ అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఇదిగో నెక్ ఏంటి ఇంత పెద్దది ఉందని అనుకోకండి, చెప్పాను కదా ప్లీట్ పెడదామని, అందుకే నేను కావాలనే చేశాను. అండ్ ఇక్కడ నాకు హారిజంటల్ లైన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, సో అది ఉంచుకొని ఈ మిగతా పార్ట్ తీసేస్తున్నాను అనమాట. ఎలాగో కఫ్తాన్కి ఇలాగ జారినట్టే ఎక్స్టెండెడ్ షోల్డర్లా వస్తుంది కదా, సో బాగానే ఉంటుందని చెప్పి అలా ఉంచేసుకున్నాను. సో ఇది షోల్డర్ పార్ట్ అండ్ అది నెక్ అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్స్ రెండు అటాచ్ చేసేద్దామని చెప్పేసి ఇలా పెట్టుకొని వెళ్ళి ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. నాకు టైలరింగ్ అసలు నేను నేర్చుకోలేదండి, చాలా చిన్న టచ్ ఉంది. నాకు ఉన్న ఇంట్రెస్ట్ తోటి అలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ డిజైన్ నేను ఎలా చేశాను ఒక ఐడియా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి, టైలర్కైనా చెప్పడానికైనా ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇచ్చాను అంతే. లైక్ పళ్ళు దగ్గర ఏమొచ్చి అది నెక్ దగ్గర పెట్టుకొని డిజైన్, ఒక కఫ్తాన్ డిజైన్ కుర్తా మోడల్ చేయొచ్చు ఇలాంటివన్నీ అని చెప్పేసి, అంతేగాని ఇంకేమీ కాదు. నేను చెప్పాను కదా నెక్ ఇలాగ వచ్చిందని చెప్పేసి, అయితే ఆ క్లాత్ వేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని నేను ఇలా వేసుకుంటూ ఉన్నాను అనమాట. వేసుకొని ఆ మధ్యలో క్లాత్ తర్వాత కట్ చేసేసి అది రివర్స్ చేసి నెక్ కుట్టేసుకున్నాను అనమాట. ఫినిషింగ్ వచ్చిందనమాట. సో ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద డీటెయిల్స్ వాట్ ఐ హ్యావ్ ఫాలోడ్. You can see. సో దిస్ ఈజ్ కఫ్తాన్ కుర్తి. నెక్ రౌండ్ నెక్ ఇచ్చాను. రౌండ్ నెక్కి కొంచెం డీటెయిల్డ్ ఇవ్వడానికి ఇలా జస్ట్ ఒక చిన్న ఫ్రిల్ పెట్టాను. ఇక్కడ చిన్న ఫ్రిల్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను అనమాట. యూ కెన్ సీ ఇక్కడ దాకా స్టిచ్ చేశాను కంప్లీట్గా. డిజైన్ రియల్లీ ఎన్హాన్సెస్ ద కఫ్తాన్. సో దిస్ ఈజ్ ఇట్. సో మీరు ఈ సారీ అండ్ కఫ్తాన్ డ్రెస్, ఈ కఫ్తాన్ డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తానో చూసేసారు కదండి. చూడండి ఇలా ఎలా ఉంది. ఐ షుడ్ ఆల్సో, నేను కూడా ఒక రఫల్ సారీ డిజైన్ చేసుకోవాలి నా కోసం. నేను బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో
ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా నాకు లైక్ కొట్టండి, నాకు తెలుస్తుంది. ఇంకా మీకు కొంచెం ఓపిక ఉంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్, కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్, ఐ రియలీ రిక్వెస్ట్ యూ. అది నాకు చాలా మోరల్ సపోర్ట్ని ఇస్తుంది అనమాట. లైక్ నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి మనుషులకి అని తెలియాలి కదండి నాకు. లైక్తో తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను డైలీ చూసుకుంటే ఒక సబ్స్క్రైబర్ పెరిగారు, పర్వాలేదు, ఒక్కరికి నచ్చింది అంటే ఇట్ రియలీ లైక్ మేక్స్ మై డే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఒక్క బటన్ నొక్కేయండి ప్లీజ్, అలా క్లిక్ చేసేయండి సబ్స్క్రైబ్ బటన్ని వెళ్ళే ముందు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.